ఉత్తర కొరియా తాజాగా జరిపిన క్షిపణి పరీక్ష ప్రాంతీయ ఉద్రిక్తతని మరోమారు పెంచింది. ఈ పరీక్షతో అమెరికాలోని ఏ ప్రాంతంపైనైనా అణుదాడి చేయగలమంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చేసిన ప్రకటన అగ్రరాజ్యానికి కొత్త సవాలుగా మారింది. ఉత్తర కొరియా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా, దక్షిణ కొరియా సైనిక చర్యకు దిగే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని అగ్రరాజ్యం పదే పదే హెచ్చరించినా, ఐరాస భద్రత మండలి వరుసగా ఆంక్షలు విధించినా ఉత్తర కొరియా మాత్రం అంతకంతకు దూకుడు పెంచుతోంది. అగ్రరాజ్యంపై అణుదాడి చేయగల క్షిపణిని రూపొందించుకునే లక్ష్యంతో వరుస పరీక్షలు జరుపుతోంది. ఈ నెల 4న తొలిసారి ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన కిమ్ జాంగ్ ఉన్ సర్కార్ మరో కీలక ముందడుగు వేసింది. అంతకన్నా శక్తివంతమైన క్వాసాంగ్ 14 క్షిపణిని పరీక్షించింది. ముప్యోంగ్ నీ నుంచి దూసుకువెళ్లిన ఖండాంతర క్షిపణి ఒక దశలో 3725 కిలోమీటర్ల గరిష్ట ఎత్తును చేరుకొని మొత్తం 998 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్ర జలాల్లో క్షిపణి పరీక్ష తర్వాత ప్రకటన విడుదల చేసిన కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు అమెరికాలోని ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగలమని చెప్పారు. ఈ క్షిపణి పరీక్ష అగ్రరాజ్యానికి గట్టి హెచ్చరికని వ్యాఖ్యానించారు. ఈ నెల 4న ప్రయోగించిన క్షిపణి అలస్కాను చేరుకోగలదని నిపుణులు అంచనా వేయగా, అగ్రరాజ్యంలో ఎక్కడైనా దాడి చేయగలమంటూ కిమ్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. క్వాసాంగ్ 14 పనితీరును పరిశీలించిన నిపుణులు ఆ క్షిపణి దాదాపు 10,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదని చెప్పారు. అంటే న్యూయార్క్, వాషింగ్టన్ వంటి నగరాలపైన ఉత్తర కొరియా దాడి చేయగలదని అంచనా వేశారు. అయితే క్వాసాంగ్ 14 క్షిపణిలో అమరేలా ఉత్తర కొరియా అణ్వస్త్రాన్ని రూపొందించిందా లేదా అన్నదానిపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను పొరుగుదేశం దక్షిణ కొరియా, జపాన్, అమెరికా తీవ్రంగా ఖండించాయి. ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు ఇది విరుద్ధమని, ఉత్తర కొరియా అణ్వస్త్రాలు సమకూర్చుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ స్పష్టం చేశారు. ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు చైనా, రష్యా చొరవ చూపాలని కోరారు. కిమ్ జాంగ్ ఉన్ సర్కార్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ హెచ్చరించారు. క్వాసాంగ్ 14 క్షిపణి పరీక్ష నేపథ్యంలో అప్రమత్తమైన అమెరికా, దక్షిణ కొరియా సైన్యాల ఉన్నతాధికారులు ఉత్తర కొరియాపై ప్రత్యక్ష చర్యలకు దిగడంపై చర్చించారు. కిమ్ జాంగ్ సర్కారుకు గట్టి హెచ్చరికలు చేస్తూ సైనిక విన్యాసాలు నిర్వహించారు. క్వాసాంగ్ 14 ప్రయోగం ఉత్తర కొరియా ఈ ఏడాది జరిపిన క్షిపణి పరీక్షల్లో 12వది కాగా, నెల వ్యవధిలోనే జరిపిన రెండో ఖండాంతర క్షిపణి పరీక్ష. కిమ్ జాంగ్ సర్కార్ ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నా చైనా మాత్రం తనదైన శైలిలో స్పందించింది. ఉద్రిక్తతలు పెరగకుండా నివారించేందుకు సంబంధిత పక్షాలన్నీ సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికింది.